సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హెచ్డిఎస్ గత కొంతకాలం ఎన్నో సంవత్సరాల నుంచి ఆదివాసీల హక్కులు, ఆదివాసీల సమస్యల మీద పనిచేస్తున్న క్రమంలో అట్లనే మారుతున్న క్రమంలో నూతన చట్టాలు, నూతన పథకాలు ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా మారుతూ జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకం లబ్ధిదారికి అందాలన్నా కూడా మేజర్గా ఆధార్ అప్డేట్ అయి ఉండాలి, అది లైవ్లో ఉండాలి, అది బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ అయి ఉండాలి, అవసరమైతే కొంత ఫోన్ నెంబర్కి కూడా మనకి లింక్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఎక్కడైనా ఏ చిన్న పొరపాటు ఉన్నప్పటికీ ఏ పథకానికైతే మనం లబ్ధిదారులు అప్లై చేశారో అవి ఎక్కడో చోట ఆగిపోవటము, వాళ్ళకి అందుబాటులో రాకపోవటము, చాలాసార్లు అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగటము, కొంత తిరగలేక ఆగిపోవటము, ఎంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇంకా 30% గ్యాప్ ఉన్నమాట మనం గమనిస్తున్నాం. దానికి గాను ఆదివాసీ ప్రాంతాల్లో నెట్వర్క్లు సమస్య ఉంది, రవాణా సౌకర్యం సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి త్వరితగతిన స్కీములు అందే విధంగా ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి సమన్వయంగా ఏఎస్డిఎస్ ఒక వ్యవస్థని తయారు చేస్తుంది. అందులో కొంతమంది కార్యకర్తలను ఎంపిక చేయటం, ఒక జీపీలో ఒక కార్యకర్త ఆ గ్రామాల్లో ఉన్న గ్యాప్స్ ఏమున్నాయి వాటిని గమనించి వాటిని ప్రజలకు అవేర్ చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళటము, అది ఫిల్ఫిల్ చేసి స్కీమ్ అందే విధంగా చూడటం. సేమ్ టైం సంస్థ కొంతకాలం వరకు పనిచేస్తుంది. నిరంతరం సమస్య ఉండేది ఆదివాసీలకి కాబట్టి ఆదివాసీ యువత వాళ్ళు తెలుసు ఈ జ్ఞానాన్ని కానీ స్కీమ్స్ ఏమున్నాయి, దాని రూల్స్ ఏమున్నాయి, ఆధార్ సమస్య ఏముంది, ఆధార్ ఎలా మనం అప్డేట్ చేసుకోవాలి, రెన్యువల్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థమయ్యేటట్టు పథకం ఎక్కడెక్కడ స్టెప్ తీసుకుంటే ఫుల్ఫిల్గా వస్తుంది అనే దాన్ని కూడా వాళ్ళకి అవగాహన చేస్తే వారి కుటుంబాలు 100 రోజుల పని కార్యక్రమం ఉంది, వాళ్ళకి ఎన్ని రోజులు రావాలి, ఎన్ని రోజులు పని చేశారు, ఇంకెంత పేమెంట్ వచ్చింది, ఇంకెంత పేమెంట్ రావాలి, ఇట్లాంటివన్నీ కూడా వెబ్సైట్లో కూడా అన్ని అందుబాటులో ఉంటాయి కూడా అవన్నీ కూడా వాళ్ళకి చేరువ చేసి వాళ్ళకి ట్రైనింగ్ చేసి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో ఇవన్నీ ఫిల్ఫిల్ చేసుకోవటము, పక్క వాళ్ళ కుటుంబాలకి ఆ గ్రామంలో వాళ్ళకి సహకరించే విధంగా యువతని మనము తయారు చేసే దాంట్లో భాగంగా 2 డేస్ కార్యక్రమం నిన్న ఈరోజు జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనం ఎన్ఆర్జీ గురించి మాట్లాడతాము. నిన్న ఏపీఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చినారు. రాష్ట్ర స్థాయిలో పిఎంఓ యూనిట్ ఉంటుంది, రామ్ గోపాల్ గారు వాళ్ళు వచ్చారు. వీళ్ళందరి ద్వారా మనము వీళ్ళని అవేర్ చేయటము, కొంత ఎక్సర్సైజ్ చేయించడం ద్వారా స్కీమ్ ఈజీగా లబ్ధిదారులకు అందే విధంగా చేయటం అనేది మెయిన్ కాన్సెప్ట్. దాంట్లో భాగంగా ఈ 2 రోజు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి 40 గ్రామాల నుంచి ఈ గ్రామానికి 2 చొప్పున 80 మంది ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. 10 మంది కార్యకర్తలు కూడా ఏజ్డే సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.